दागिन ता तति दागिन ता तातिनकत धा धति दागिन धान दा तिन्ना धान दा तिन्ना धान दा तिन्ना दगतिट दगतिट तिनायन दगतिट दगतिट तिनायन दाति धा दादाति धा दादाति. ప్రస్తుతం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో ఎంఏ కోర్సును అభ్యసిస్తున్న మోహిత్ పాండే అయోధ్య రామమందిరానికి 50 మంది అర్చకుల్లో ఒకరిగా ఎంపికయ్యారు. మోహిత్ పాండే ఉత్తరప్రదేశ్లోని లక్నోకు చెందిన వ్యక్తి. రామాలయం అర్చకుల కోసం దేశవ్యాప్తంగా దాదాపు 3000 మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేశారు. వీరందరిలో 200 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. వీరిలో 50 మందిని ఎంపిక చేశారు. అందులో పాండే ఎంపికయ్యారు. మోహిత్ పాండే పూజారిగా బాధ్యతలు తీసుకునే ముందు 6 నెలల శిక్షణను పొందుతున్నాడు. మా విద్యార్థి అయోధ్య రామమందిరంలో పూజారిగా ఎంపిక కావడం మాకు చాలా గర్వకారణం. అతనికి 10 సంవత్సరాల పాటు ఇక్కడ శిక్షణ ఇచ్చామని మహంత్ నారాయణగిరి అన్నారు. మహంత్ నారాయణగిరి దూదేశ్వర్ నాథ్ ఆలయ ప్రధాన పూజారి, దూదేశ్వర్ వేద విశ్వవిద్యాలయ ప్రధాన పోషకుడు కూడా. మోహిత్ పాండే ఎవరు? ఘజియాబాద్లోని దూదేశ్వర్ వేద్ విద్యాపీఠ్లో మోహిత్ పాండే 10వ తరగతిని పూర్తి చేశాడు. ఆ తరువాత 2020-21 విద్యా సంవత్సరంలో ఎస్వియులో BA కోర్సులో చేరాడు. మోహిత్ పాండే వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. ఆచార్య డిగ్రీ అయిపోయిన తరువాత మోహిత్ పాండే PhD కోసం ప్రిపేర్ అవుతున్నాడు. మోహిత్ గత 7 సంవత్సరాలుగా దూదేశ్వర్ వేద్ విద్యాపీఠంలో మతం ఆచారాలను అధ్యయనం చేశాడు. గత 23 సంవత్సరాలుగా విద్యార్థులు ఈ ప్రదేశంలో వేద బోధనను స్వీకరిస్తున్నారు. ఘజియాబాద్ నుండి తిరుపతికి, ఇప్పుడు అయోధ్యకు పాండే ప్రయాణం అతని అంకిత భావానికి, కఠినమైన శిక్షణకు నిదర్శనం. మోహిత్ పాండే ఎంపిక ఆధ్యాత్మిక సామర్థ్యాలలో సేవ చేయడానికి అర్హత గల వ్యక్తులను తయారు చేయడంలో ఎస్వియు వంటి విద్యా సంస్థలు పోషించిన కీలక పాత్రను నొక్కి చెబుతోంది. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.